దేవునికి మొరపెట్టగా ఏ కీడు రాకుండా తప్పించెను. యబ్బేజు దేవునికి మొరపెట్టగా ఏ కీడు రాకుండా తప్పించెను. సరిహద్దును విశాలపరచి ఆశీర్వదించినది. సరిహద్దును విశాలపరచి ఆశీర్వదించినది. ప్రార్థనా ప్రార్థనా భక్తుల ప్రార్థనా, భక్తుల ప్రార్థనా. యేసయ్య ఒలీవ కొండపై రాత్రంతా ఎడతెగక ప్రార్థించెను. యేసయ్య ఒలీవ కొండపై రాత్రంతా ఎడతెగక ప్రార్థించెను. సమాధిని గెలిచాడు పునరుత్థానుడు యేసయ్యా. సమాధిని గెలిచాడు పునరుత్థానుడు యేసయ్యా. ప్రార్థనా ప్రార్థనా భక్తుల ప్రార్థనా, భక్తుల ప్రార్థనా. ఆశీర్వాదములకు సులువైనది బహుబలమైనది, సులువైనది బహుబలమైనది. ప్రార్థనా ప్రార్థనా భక్తుల ప్రార్థనా, భక్తుల ప్రార్థనా. దేవునికి స్తోత్రం. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ వర్తమానాలు వినాలి, అవసరమైతే నాకు ఫోన్ చేయాలి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కనుక ఫోన్ చేయాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దుర్దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. రేపేమి మనకు జరుగుతుందో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రభువుని నమ్ముకొని ప్రభువుకు సాక్షులుగా ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, గతములో మనము అనగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఏ విధంగా ఆకాశ పక్షి అనగా పక్షిరాజు అయ్యో 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 అని అరుస్తూ ఉన్నటువంటి శబ్దాన్ని చూడగలం. అనగా భూనివాసులకు జరిగేటువంటి సంభవాలు. అనగా 4 దూతలు వారి యొక్క పని అయినది. ఆ తర్వాత 3 దూతలు ఉన్నారు. ఆ 3 దూతలు ఉదవేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పబోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, సమయంలో 5వ దూత గురించినైనా దేవుని యొక్క వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా,
మీరు మాకు తెలియపరిచి అనేక సత్యాలు మర్మాలు తెలియపరిచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాం. 4 దూతల యొక్క పని. అప్పటికే భూమి మీద చాలా భాగం వెళ్ళిపోయింది, అంటే పతనమైంది. ఆ రోజున అనగా 1945లో రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఏ విధంగా ఆ న్యూక్లియర్ బాంబును వాడారో, ఏ విధంగా నాగసాకి హిరోషిమా ప్రాంతాలు దెబ్బతిన్నాయో, అదే రీతిగా భూమిలో కొంత భాగము, సముద్రములో కొంత భాగము ఈ విధంగా నాశనమైపోతూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, పక్షులు జంతువులు కూడా నాశనమయ్యాయి. అది మాత్రమే కాదు, మనుషులు కూడా చచ్చిపోయారు. అలాంటి పరిస్థితులు. ఓడలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారు కూడా చచ్చిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, 5వ దూత బోర ఊదినప్పుడు జరిగేటువంటి సంఘటన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి నక్షత్రం రాలినది అన్నమాట చూస్తున్నాం. ప్రియులారా, నక్షత్రాలు రావటం వేరు, నక్షత్రాలు రాలటం వేరు. ఈ యొక్క భేదాన్ని మనము గమనించాలి. ఆకాశము నుండి నక్షత్రము రాలెను అన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నక్షత్రం అంటే దేవుని బిడ్డలని, స్వార్థికులని చూచాం. కానీ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఎవరికి హాని చేయరు. మనము ఈ 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అనగా 3వ భాగంలో 4వ భాగంలో చూసినప్పుడు, 4వ దూత బోర ఊదినప్పుడు ఏ విధంగా నక్షత్రం అక్కడ పడినదో, దానికి మాచిపత్రి అని పేరు పెట్టబడిందో అది చూస్తాం. 3వ బోర కదా. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినప్పుడు 3వ బోర బోధ ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలుట మూడవ భాగం, నదుల 3వ భాగం మీద ఏ విధంగా కొన్ని భాగాలు నాశనం అయిపోయాయో చూస్తాం. పెద్ద నక్షత్రం అన్నాడు. ఇక్కడ 5వ బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూస్తేనే అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను రాయబడి. అతడు అని ఇక్కడ పురుషలింగముతో మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి. రాలిన అన్నప్పుడు అక్కడ సైతాను అన్న మాటను జ్ఞాపం చేసుకోండి. మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏ విధంగా తేజో నక్షత్రం వేకో చుక్క రాలి కింద పడిందో ఆ వాక్యాన్ని చూడగలరు. కిందపడి తను పాడైపోయి అనేకులను పాడు చేసినట్టుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుని యొక్క వర్తమానాన్ని ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి రాయబడి ఉన్నది అని అన్నప్పుడు చూడండి, ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి అనగా అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను అని. ఇక్కడ మొదటి భాగంలో నక్షత్రం ఉన్నప్పుడు ఇక్కడ అపవాది లేకపోతే సైతాను అన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. 8వ అధ్యాయంలో ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 10వ వచనంలో ఏ విధంగా ఆ పెద్ద నక్షత్రం దాన్ని మాచిపత్రి ఏ విధంగా అక్కడ పాడు చేసినదో నీళ్లను, ఆ విధంగా ఇక్కడ అపవాది ఇక్కడ 2వ భాగంలో నక్షత్రాలను చూస్తున్నాం. ఈ నక్షత్రం అపవాదిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనించాలి. ఇక్కడ 8-10లో అలానే రాయబడి. అంత మాత్రమే కాదు ప్రియులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో అక్కడ దేవుని యొక్క వాక్య భాగము, అక్కడ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆ మాట చెబుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఆకాశము నుండి మెరుపు వల్లే అక్కడ పడుట చూచి తిని అపవాది అన్న మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మెరుపు వల్లే పడ్డాడు అనగా దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని వారు అన్నప్పుడు ఆ మాటకు యేసు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట అది ప్రత్యేక రీతిగా మనం చూస్తున్నాం. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అన్నాడు. అక్కడ నక్షత్రము అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే సాతానుడు అన్నాడు. సాతానుడు
ఆకాశం నుండి మెరుపు వలె పడుట చూసిను. అనగా దగదగ మెరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా అపవాది యొక్క కార్యాలను, అపవాది యొక్క కార్యమును ప్రియ సోదరి సోదరులారా దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అపవాది అలా చేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనములో సాతాను వెలుగుదూత వలె వచ్చాడు అని చూస్తున్నాం. అంటే అపోస్తలుల గురించి మాట్లాడుతూ ఎలా వచ్చాడనగా వెలుగుదూత వలె సాతానుడు వచ్చెను అన్న భాగం మనం చూస్తూ ఉన్నాం. సరే, మంచిది. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాము. అనగా ఈ నక్షత్రము సైతాను లేకపోతే అపవాది అన్న భాగాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఏమి జరిగినది అనగా అపవాది యొక్క చేతిలోనికి అపవాదికి సంబంధించిన బిడ్డలు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలు దేవుని చేతిలోకి వెళ్ళిపోతారు. అపవాది యొక్క బిడ్డలు అపవాది యొక్క చేతిలోకి వెళ్ళిపోతారు. సైతానుడు ఏ విధంగానైనా సహజంగానే చెడిపోయిన వాడు, నరకానికి పాత్రుడు, పాడైపోయినటువంటి వాడు సైతానుడు. ఆ సైతానికి దేవుడు నరకాన్ని సిద్ధపాటు చేశాడు. దేవదూతలు కూడా పాపం చేశారని చూస్తున్నాం. వారు పాపం చేసినప్పుడు వారిని కూడా పాతాళంలో ఉంచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేస్తే కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు అగాధము అని, అగాధము ఒకటి తెరవబడిను, అగాధపేక తాళపు చెవి ఆ నక్షత్రానికి అతనికి ఇవ్వబడిను. అతడు అన్నాడు. అతనికి ఇవ్వబడినటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించు. అందుకే అగాధం అనగా ఏమిటి, పాతాళం అనగా ఏమిటి, పరలోకం అనగా ఏమిటి, దేవుని యొక్క లేఖన భాగాన్ని గమనించాలి. ఇక్కడ అగాధం అన్నది ప్రత్యేకమైనది, పాతాళం అన్నది ప్రత్యేకమైనది, పరలోకం అన్నది ప్రత్యేకమైనది. ప్రియులారా, నరకము అని అంటున్నాం, పాతాళము అంటున్నాం, అగ్నిగుండము అంటాం. పాతాళము, అగ్నిగుండం, నరకము, అగ్నిగుండం అన్నది అది ఒక భాగం. అలానే పాతాళం అన్నది అది ఒక భాగం, అగాధం అన్నది అది ఒక భాగం, పరలోకం అన్నది అదొక భాగం. పరదేశు పరలోకానికి సంబంధం. పరదేశి వేరు, పరలోకం వేరు, అగాధం వేరు, పాతాళం వేరు. ఎందుకనగా కొంతమంది దాన్ని ఒకటిగానే భావిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో దీని గురించి ఒక ప్రత్యేక రీతిగా మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. సరే, మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం ముందుకు వెళ్తాం. అయితే సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉన్నది. అంటే ఇక్కడ ఐదవ దూత బోర ఊదగానే ఊదిన తక్షణమే అక్కడ ఏ విధంగా సైతానికి కింద పడిపోయిందో మనం చూస్తున్నాం. ఈ రోజున బటన్ జగన్ నొక్కగానే డబ్బులు పడతా ఉన్నాయి బ్యాంకులో, చూస్తున్నాం కదా. అదేవిధంగా ఇది ఇక్కడ జరిగేటువంటి పని మనం చూస్తున్నాం. దేవుడికి పవర్ ఉన్నది. దేవుడు క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క కంప్యూటర్ని ఆయన వాడాడు. ఆ 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని 7వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఇలా రాయబడి ఉంది. జనులు సజీవులుగాను మృతులుగాను చేసేవాడు ఆయనే అన్నమాట. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే అన్న మాట చూస్తున్నాం. పాతాళానికి పంపించేవాడు ఆయనే, తర్వాత వారిని బయటికి నడిపించేవాడు ఆయనే. అనగా దేవునికి అధికారం ఉన్నది. ఈ మాట మర్చిపోదు. దేవునికి అధికారం ఉన్నది. ఆయనకి పాతాళం మీద అధికారం ఉన్నది, అగాధం మీద అధికారం ఉన్నది. ఏంటి అగాధము అని అంటే దీని 3 వివరాలు మనం లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ 3 వివరాల గురించి వ్రాయబడి ఉన్నది. ఎలా రాయబడి ఉన్నది అని అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగం మనము చదివినప్పుడు 26వ వచనంలో అక్కడ అబ్రహాం అంటాడు. అంతేగాక అంటే బాధపడుతున్నటువంటి ఆ ధనవంతుని గురించి మాట్లాడుతూ, అంతేగాక
ఇక్కడి నుండి మీ యొద్దకు ఆ దాటగోరువాడు దాటి రాజాలకుండినట్లు ఇక్కడి నుంచి అక్కడ పోజాలకుండినట్లు మధ్యన ఏమున్నదంటే అగాధం ఉన్నది అన్నాడు. ఈ 16వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ప్రియులరా, లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్ము దగ్గర ఉన్నాడు. దాన్ని పరదేశు అంట. ఇక్కడ ఈ ధనవంతుడు అంటే పాపము చేసినటువంటి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అతడు పాతాళములో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, అతడు పాతాళములో బాధపడుచు అని దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ 23వ వచనంలో ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. 22-23 వచనంలో చూస్తాం. అతడు పాతాళములో బాధపడుచు అనేటువంటి వాక్య భాగం. ఎక్కడున్నాడంటే ఆ అగ్నిగుండంలో, అంటే అగ్ని లాంటి బాగా, అగ్నిగుండం కాదు, నరకం కాదు, అది పాతాళములో బాధపడుతుంది. తర్వాత లాజరు ఎక్కడ ఉన్నాడు అనగా అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అయితే మధ్యన ఏమున్నదనగా వీటి మధ్యన అగాధం ఉన్నది. గమనించు, అగాధం ఉన్నది, వీటి మధ్యన అగాధం ఉన్నది. ఆ అగాధాన్ని గురించి దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ చూస్తున్నాం. అగాధం ఉన్నది, మధ్యన అగాధం ఉన్నది. అందుకే అగాధము అది లోతైనది. అంటే మనిషి హృదయం కూడా అగాధము, చెడిపోయినది అని చెప్పాలి. అగాధము లోతైనది, చెడిపోయినది, కుళ్ళిపోయిన బ్రతకని కూడా చెప్పచ్చు. పాతాళం ఉన్నది, పరదేశం ఉన్నది, మధ్యలో అగాధం ఉన్నది. ప్రియులరా, ఈ అగాధము ఎవరి కొరకు అనగా అపవాది కొరకు. ఇక్కడ బోధ వరగానే ఆ నక్షత్రం పడింది భూమి మీద. ఆ నక్షత్రం పడగానే ఆ నక్షత్రం అగాధంలోకి వెళ్ళిపోయింది. అగాధం యొక్క తాళపు చెవి ఆ నక్షత్రానికి ఇవ్వబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. దేవుడు అనగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం రాయబడి ఉన్నది. ఏమిటనగా ఆయనకు పాతాళమును అగాధమును ఆయన దృష్టికి కనబడుతూ ఉన్నవి అన్న లేఖన భాగం మనకు చూస్తున్నాం. ఆయన చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. పాతాళమును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పాతాళమును చూస్తూ ఉన్నాడు, అగాధమును చూస్తున్నాడు. ఆ రెంటిని ఆయన ఎరుగును అన్నటువంటి వాక్య భాగం మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన కన్నులు పాతాళమును ఆయన వాటిని గమనిస్తూ ఉన్నట్టుగా, చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగములో ప్రియ సోదరులారా మనం చూస్తున్న పాతాళమును అగాధమును ఆయనకు కనబడుచున్నవి అన్న మాట 15వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తున్నాం. పాతాళమును అగాధమును ఆయనకు కనబడుచున్నవి. ఆయన కడవనటిది ఏమీ లేదు కదా. ఆయన పాతాళమును చూస్తున్నాడు, అగాధమును చూస్తున్నాడు. పాతాళమును ప్రత్యేకంగా చెప్పాడు, అగాధమును ప్రత్యేకంగా చెప్పాడు. పరదేశి గురించి కూడా మనం ప్రత్యేకంగా లూకాసు వార్తలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చూచాం. ఈ విధంగా అయితే తాళపు చెవి అతనికి ఇవ్వబడినది. మెట్టుకు ప్రియ సోదరులారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చూస్తే అగాధములో క్రూర మృగం ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో చెప్పబడి ఉంది. అగాధములో క్రూర మృగాలు, అగాధములో క్రూర మృగాలు ఉంటాయి. అగాధముల నుంచి ఇంకా ఏమేమి వస్తాయో అవి తర్వాత మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి నక్షత్రం రాలినది. అది అపవాదిగా, సైతానుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అపవాదికి ఈ అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకా తీసుకుపోయేది తాను ఎక్కడున్నాడో అక్కడ వేసేస్తాడు. అలాంటి పరిస్థితి. మనమంతా కూడా పరలోకములో ఉండాలని ఆశించాలి. పరలోకములో దేవుడు ఉన్నాడు. యేసుప్రభువు వారు మన కొరకు మరణించాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీకు నాకు ఆ రాజ్యము రావాలి అంటే, దేవుని యొక్క రాజ్యములో ఉండాలి అంటే ప్రియ సోదరులారా, యేసుప్రభు రక్తము చేత కడగబడాలి. అప్పుడే మనం పరలోకములో ఉంటాం. చనిపోయినటువంటి లాజరు, దరిద్రైనటువంటి లాజరు చనిపోయి ఆయన పరదేశికి తండ్రి యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహామే చెబుతూ ఉన్నాడు, తండ్రిని అబ్రహామే చెబుతున్నాడు, పరలోకం ఎక్కడ ఉన్నది, పాతాళం ఎక్కడ ఉన్నది, అగాధం ఎక్కడ ఉన్నది. ఈ రెండు మధ్య అగాధం అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. గమనించండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కనుక ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించాలని, అపవాది చేతిలో పడిపోకుండా దేవుని చేతిలో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా తండ్రి వినటువంటి వాక్య భాగాన్నినైనా మీరు దీవించండి. ఎవరైతే విన్నారో ప్రభువా, వారు వినడమే కాకుండా అనేకులకు షేర్ చేసేలాగా చేయండి. నీ వాక్య సారాంశ ఆశీర్వాదాలనైనా మా అందరికి దయచేయమని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.